హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. సో ఈ వీడియోలో మీరు అమెజాన్ పేలో బ్యాలెన్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా దానికోసం అమెజాన్ పే యాప్ ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా అమెజాన్ పే మీద క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది హోమ్ పేజ్, అమెజాన్లో హోమ్ పేజ్. ఇక్కడ అమెజాన్లోకి మనం రాగానే ఇక్కడ అమెజాన్ పే అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అమెజాన్ పే హోమ్ పేజ్లోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక అమెజాన్ పే బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఆ బ్యాలెన్స్ అయితే 0 ఉంది. సో ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది ఏంటంటే అమెజాన్ పే వాలెట్ అనమాట. ఇందులోంచి మనము మన బ్యాంక్ అకౌంట్లోంచి అమెజాన్ పే బ్యాలెన్స్లోకి మనం అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఏదన్నా గిఫ్ట్ కార్డ్స్ కానీ లేదా క్యాష్ బ్యాక్స్ ఉన్నా కూడా అవన్నీ అమెజాన్ పే బ్యాలెన్స్లోకి ఆటోమేటిక్గా అందులోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ముందుగా ఈ అమెజాన్ పే బ్యాలెన్స్లోకి డబ్బులు యాడ్ చేయాలంటే దాన్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి సెటప్ అని వస్తుంది. మీరు నెక్స్ట్ టైం ఫర్దర్గా బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలంటే కనుక అక్కడ వచ్చి యాడ్ అని వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ సెటప్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ముందర సైన్ అప్ ఇన్ 2 స్టెప్స్. సో అకౌంట్లోకి బ్యాలెన్స్ యాడ్ చేసుకోవడానికి ఏంటంటే మనకి ఒక ఫ్యూ స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ప్లీజ్ వెరిఫై యువర్ డీటెయిల్స్ టు కంటిన్యూ. ఇక్కడ ఏంటంటే మన డీటెయిల్స్ ఉంటాయి. సో అది మనం ఒకసారి వెరిఫై చేసుకుని పేరు అలాగే ఫోన్ నంబరు ఏదన్నా మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ నుంచి క్లిక్ చేసి చేంజ్ చేయొచ్చు. అలాగే అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్. సో మీరు ఏ డాక్యుమెంట్తో మీరు అమెజాన్ పేలో మీ అకౌంట్ సెటప్ చేసుకుందాం అనుకుంటున్నారో సో అది ఇక్కడ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. కంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో నేను డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేశాను. మీరు పాన్ కార్డ్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. మీరు ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేశారో దాని ఐడి నంబర్ అనేది కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐడి నంబర్ ఎంటర్ చేశాక కంటిన్యూ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది వెరిఫై అవుతుందన్నమాట. జస్ట్ కొన్ని సెకండ్స్ పడుతుంది. నెక్స్ట్ వెంటనే యువర్ మొబైల్ నంబర్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇందాకైతే అమెజాన్ పే బ్యాలెన్స్ పక్కన సెటప్ అని ఉంది. సో మనం ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి సెటప్ చేసాము. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు బ్యాలెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే అమెజాన్ పే బ్యాలెన్స్ 00. సో మీరు ఇప్పుడు బ్యాలెన్స్ అనేది ఇందులో వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా ఒక అమౌంట్ వచ్చింది. మీరు 1000 ఎంటర్ చేయొచ్చు లేదా మీకు కావాల్సినంత అమౌంట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సో నేను ఉదాహరణకి 100 రూపీస్ ఎంటర్ చేస్తాను. బట్ ఇందులో మ్యాక్సిమం ఏంటంటే 10,000. యూ క్యాన్ యాడ్ అప్ టు 10,000 అని ఉంది. మీరు ఇప్పుడు 20,000 ఎంటర్ చేస్తే కనుక ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ అమౌంట్ బిట్వీన్ ₹1 అండ్ ₹10,000 అని వచ్చింది. దీని అర్థం ఏమిటంటే అమెజాన్ పే బ్యాలెన్స్లో అంటే అమెజాన్ పే వాలెట్లో మనం ఎట్ ఎ టైం ఓన్లీ 10,000 అనేదే మనం ఎంటర్ చేయొచ్చు. 10,000 కంటే అమౌంట్ ఎక్కువ ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి 200 ఎంటర్ చేస్తాను. సో 200 ట్రాన్స్ఫర్ చేయాలని ఇక్కడ యాడ్ మనీ టు వాలెట్ అనేసి చెప్పాలి. సో యాడ్ మనీ టు వాలెట్ అనగానే యాడ్ మనీ అండ్ సెటప్ ఆటో రీలోడ్ అంటే ఆటోమేటిక్గా కూడా ఈ మనీ ఏదైతే మీరు యాడ్ చేసి ఉంచారో అది అయిపోతే కనుక వెంటనే మళ్ళీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోవడానికి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా అదే యాడ్ అవుతూ ఉంటుంది మనీ ఎప్పుడైతే మనీ అయిపోయిందో మీ వాలెట్లో. బట్ ఎనీవే ఓన్లీ యాడ్ మనీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఈ మనీ అవ్వగానే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు పర్సనల్గా మళ్ళీ యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు యాడ్ మనీ అన్నప్పుడు ఇక్కడ అమెజాన్ పే యూపీఐ అనే ఆప్షన్ వచ్చింది. సో ఈ అమెజాన్ పే యూపీఐ అంటే మీరు ఏ బ్యాంక్ అయితే మీరు లింక్ చేసి ఉంచారో సో అక్కడి నుంచి అమౌంట్ అయితే డైరెక్ట్గా ఈ బ్యాలెన్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లింక్ చేశాను కాబట్టి ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని కనిపిస్తుంది. సో మీరు ఏ బ్యాంక్ అయితే లింక్ చేశారో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇంకా వేరే వేస్ కూడా ఉన్నాయి. వేరే దారుల ద్వారా కూడా మీరైతే ఈ బ్యాలెన్స్లో మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ షో మోర్ వేస్ టు పే మీద క్లిక్ చేస్తే కనుక మనకి మిగిలిన పద్ధతుల్లో ఎలా మనము బ్యాలెన్స్లో డబ్బులు వేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది. సో మోర్ వేస్ టు యాడ్లో పే విత్ డెబిట్ కార్డ్స్. మీ డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరైతే డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఏటీఎం కార్డ్ ద్వారాను. లేదా యూపీఐ యాప్స్ మీ దగ్గర వేరే యూపీఐ అప్లికేషన్స్ ఉంటే కనుక గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అలాంటివి ఉంటే కనుక
ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక మీరు యూపీఐ ద్వారా కూడా మీరైతే డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. వేరే గూగుల్ పేకి డైరెక్ట్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ గూగుల్ పే యూపీఐ యాప్ సెలెక్ట్ చేస్తే అది గూగుల్ పేలోకి వెళ్ళి అక్కడి నుంచి మీకు అమౌంట్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక మీ బ్యాంక్కి రీడైరెక్ట్ అవుతుంది మీ ఆన్లైన్ బ్యాంకింగ్కి. సో అక్కడి నుంచి కూడా మీరైతే ఈ అమెజాన్ పే బ్యాలెన్స్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీ అమెజాన్ పే యూపీఐ అంటే మీరు ఏ బ్యాంక్ అయితే లింక్ చేసి ఉంచారో అక్కడి నుంచే మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో నేను అమెజాన్ పే యూపీఐ అనే ఆప్షనే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ పే అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెసింగ్ పేమెంట్ అని వస్తుంది. తర్వాత ఎంటర్ 6 డిజిట్ యూపీఐ పిన్. ఏదైతే మీరు 6 డిజిట్ కానీ 4 డిజిట్ కానీ మీ యూపీఐ పిన్ ఏదైతే మీరు సెటప్ చేసుకున్నారో ఆ యూపీఐ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. చూస్తే కనుక మనీ యాడెడ్ టు అమెజాన్ పే వాలెట్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని కూడా మీరు చూడొచ్చు. చూస్తే కనుక మనీ యాడెడ్ టు అమెజాన్ పే అని ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే మళ్ళీ బ్యాక్కి వెళ్దాము. సో బ్యాక్కి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్లో ఇప్పుడు ఇందాక 0 రూపీస్ ఉంది కదా, ఇప్పుడు 200 రూపీస్ అనేది కనిపిస్తుంది. సో ఈ బ్యాలెన్స్తో మనము ఏవైనా కూడా పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా సింపుల్గా మనము అమెజాన్ పే వాలెట్లో డబ్బులు అనేది ఎలా యాడ్ చేసుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్ నుంచి అనేది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.